ములుగు జిల్లా ఏటూరు నాకారం మండలం కొండాయి గోవిందరాజుడు నాకులమ్మ సారలమ్మ జాతర కన్నాయిగూడెం మండలం ఐలాపురంలో సమ్మక్క సారలమ్మ జాతరకు మంత్రి సీతక్క హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. ఇక వనదేవతల ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొండాయి ఐలాపురం బయ్యక్కపేటలో నిర్వహిస్తున్న జాతరలకు నిధులు కేటాయించినట్లుగా తెలిపారు. రాబోయే జాతరలోపు ఇంకా మరిన్ని నిధులు కేటాయించి భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. మళ్ళీ మనకి ఎప్పుడు ఉంటుందంటే నెక్స్ట్ జాతర మేడారంలో ఉంటే మేడారం పెద్ద జాతర తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనకి ఇక్కడ ఐలాపురం జాతర వస్తుంది. ఆ జాతర వరకు ఇక్కడ బీటీ రోడ్డు మరి గుడి దాకా బీటీ రోడ్ వేస్తాం, ఇక్కడ ఫ్లోరింగ్ వేస్తాం, మంచిగా ఇంకా సౌకర్యాలను కూడా పెంచుతాం. ఆ సమ్మక్క సారలమ్మ దయతోటి మాకు ఈ స్థాయి వరకు ఈ ఒక గొప్ప అవకాశం, సేవ చేసే అవకాశం ఒక తల్లులుగా నాకు దీవించినందుకు ఈరోజు నేను మంచిగా మొదటిసారి ఐలాపురం పెద్ద జాతరకు 20 ఏళ్ల నుంచి నేను ఈ జాతరకు వస్తున్నా, కానీ మంత్రిగా మొదటి అవకాశంగా నాకు దక్కింది. కాబట్టి ఈ ప్రాంగణాన్ని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని మరి భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తాం. వచ్చిపోయేటువంటి భక్తులకు కూడా ఒకటే విజ్ఞప్తి, వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా రండి, తాగి డ్రైవింగ్ చేయొద్దు, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దు. అదేవిధంగా వచ్చినటువంటి వాళ్ళు కూడా చెట్లను నరికి పట్టుకుపోవడము, మరి ఎక్కడికక్కడ జంగల్ నరకడం ఇది మానేయండి. ఈ ప్రాంతంలో అణువున సమ్మక్క సారలమ్మ తల్లులు